హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పుచారు. మేమైతే పప్పుచారు అని అంటాం, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ కొంతమంది కొన్ని రకాల పేర్లతో పిలుస్తారు కదా, సాంబారు అది ఇదని. మేము జస్ట్ పప్పుచారు అనే పిలుస్తాము. దీని ప్రాసెస్లోకి వెళ్ళాము. ముందుగా 1 కప్పు వరకు కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఆయిల్, కరివేపాకు వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మునక్కాయలు, అలాగే సొరకాయలు, ఆలుగడ్డ అండ్ అలాగే క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోండి. అవి మొత్తం కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు ఉడికేంత వరకు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకు అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా, పసుపు అండ్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని అందులో వేసుకోండి. అది మసలేలోపు మనము ముందుగా పప్పును ఉడకబెట్టుకున్నాం కదా, అందులోకి ఒకసారి పప్పు గుత్తుతోని మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి, కలపండి. కలుపుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడంత కారం అలాగే ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది బాగా మసులుతుంది కదా, ఈ మసులుతున్నప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పప్పుని అందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ అలాగే మీ దగ్గర ఉంటే సాంబార్ పొడి కూడా వేసుకోండి. వేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. ఆ ముక్కలు ఉడికేంత వరకు